మున్సిపల్ వాటర్లో డ్రైనేజ్ నీరు కలవడంతో హైదరాబాద్ పర్వత నగర్ లో 209 బ్లాక్ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 15 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ సమస్యకు మాత్రం పరిష్కారం కనిపించడం లేదు. ఇంటింటికి వచ్చే తాగునీటిలో దుర్వాసన, మురికి నీరు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నీటిని తాగితే చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలిఖి అందిస్తారు. ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న హైదరాబాద్ నగరంలో నీటి కష్టాల గురించి చెప్పనక్కర్లేదు. అసలే వేసవి కాలం, అందులో రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలకి భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటిపోతున్నాయి. నీళ్లు లేక కొంతమంది అల్లాడిపోతుంటే తాగునీటిలో కూడా డ్రైనేజ్ వాటర్ కలిపి పంపిస్తున్న పరిస్థితి కొన్ని కాలనీలో నెలకొంటోంది. ప్రస్తుతం మనం పర్వత నగర్ కాలనీలో ఉన్నాం, పర్వత నగర్లో ఉన్నాము. ఇక్కడ ఉన్న ఈ కాలనీ వాసులకి తాగునీటి పైప్ లైన్లో డ్రైనేజ్ వాటర్ కలుస్తూ వస్తుందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మనతో పాటు ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. వారి కష్టాలు ఏంటి సార్? మీకు అసలు అంటే వాటర్ మొత్తానికే రావట్లేదా, లేకపోతే అసలు ఏంటి మీ సమస్య ఏంటి? యాక్చువల్గా 15 రోజుల నుంచి ఒక 2-3 బకెట్లు డ్రైనేజ్ వాటర్ మిక్స్ అయ్యి వస్తుందండి. మేము ఫోటోలు కూడా తీసుకుని వాటర్ వర్క్స్ మేనేజర్ గారికి కంప్లైంట్ అవ్వడం జరిగింది. వాటర్ వర్క్స్ మేనేజర్ గారు చెప్పిన తర్వాత డీజీఎం గారికి చెప్పాం, జీఎం గారికి చెప్పాం, సిఎండి గారికి కూడా, అశోక్ రెడ్డి గారికి కూడా కాల్ చేయడం జరిగింది. కాల్ చేసిన తర్వాత అశోక్ రెడ్డి గారికి మీరు కాల్ చేయాల్సిన అవసరం ఏంటి మేనేజర్ గారు అని చెప్పి మొన్న వచ్చి ఇది డిగ్గింగ్ చేయించారు. 2 రోజులు వరుసగా వచ్చి చెక్ చేశారు, వాటరు డ్రైనేజ్ కలుస్తుందని చూసుకున్నారు. చూసుకున్న తర్వాత మామూలుగా వదిలేశారు. నిన్న వచ్చి ఇది కట్ చేశారు, కట్ చేసి ఇలా వదిలేసి వెళ్ళిపోయారు. ఈరోజు పొద్దున్న వాటర్ రావాలి, ఈరోజు వాటర్ రావాలి కదా అని చెప్పి పొద్దున్న ఫోన్ చేస్తే వాటర్ ఈరోజు వదలం, మా ప్రొసీజర్ ప్రకారం మేము వెళ్తాం. ఈ 15 రోజుల నుంచి ఎవరో ఏం అవ్వలేదు. ఈరోజు ఎవరైనా తాగితే చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని మేనేజర్ గారు అడుగుతున్నారు. ఈరోజు వాటర్ పంపించాం, కావాలంటే వాటర్ ట్యాంకర్లు పంపిస్తాం, ఈరోజు అయితే వదలమని చెప్పారు. పంపించలేదు, ఇప్పటివరకు వాటర్ ట్యాంకర్ పంపించలేదు. ఈ ప్రాబ్లం ఇంతవరకు ఎప్పుడైనా వచ్చిందా? ఇదివరకు రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చింది. ఈ డ్రైనేజ్ కలుస్తుంది కదమ్మా, డ్రైనేజ్ కలుస్తున్నప్పుడు కరెక్ట్గా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు తప్పేమో అని చెప్పండి. తప్పేం లేదు కదా, మా ప్రాబ్లం ఉంది కాబట్టి మేము చెప్పాము. ఈ ప్రాబ్లం లేకపోతే మీడియాకి ఇవ్వాల్సిన పని లేదు కదా. కంప్లైంట్ ఇచ్చాం, వాటర్ ప్రాబ్లం వస్తుంది ఇచ్చాం. ఎలాగంటే అలాగే వచ్చిన కాడికే వాడుతున్నాం, లేకపోతే లేదు. మరి అంతకుమించి ఆల్రెడీ మేము మేనేజర్తో మాట్లాడామండి. ఆయన ఏమన్నారంటే ఇదే ప్రాబ్లం చెప్తున్నారు, ఆల్రెడీ డ్రైనేజ్ వాటర్ కలుస్తుందని చెప్తున్నారు. మేమన్నారంటే మీకు కంప్లైంట్ వచ్చింది కదండి, 3-4 నుంచి మీరు ఏం చేస్తున్నారు, ఉద్దపాతి మీద చేయాలి కదండి, వాటర్కి ఇబ్బంది కదని అడిగామండి. వాళ్ళు ఏమన్నారంటే చేస్తాము, ఏం కాదు, ఏమైనా అయితే మళ్ళీ ఎవరికైనా డైరీగా వస్తే మాకు రెస్పాన్సిబిలిటీ కదండి, అందుకే మేము ఈరోజు ఆపాము. ట్యాంకులు కూడా తెప్పిస్తామని చెప్పారు, ఇంతవరకు ట్యాంకర్ రాలేదు. కానీ నేనంటే చాలా ఇబ్బంది పడుతున్నాను వాటర్కి. ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదండి. ఇట్లా మాట్లాడుతున్నారు మేనేజర్ గారు. ఇప్పుడు పైపులు కట్ చేశారంటే యాక్సెప్టబుల్ మేము చేస్తాం. బస్తీ వాసులు మీకు ఏదైనా రెస్పాన్స్ ఉంటే మేము బస్తీ మొత్తం లేట్గా ఉంటున్నామండి. 1 గంట విడిచిపెట్టమని చెప్పాము, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ విడిచిపెట్టమని చెప్పాము, అయినా వాళ్ళు రెస్పాండ్ కాలేదు. దీన్ని ఇంత ఇది చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు వాటర్ ఆపడానికి నిన్న ఇంత ఇచ్చి ఇంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము తెల్లారి మేనేజర్ గారితో మాట్లాడితే ఏమంటాడంటే ఆయన ఎవరో హీరోయిజం చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. సార్ మా కడుపు మండి మా ప్రాబ్లం మేము చెప్పడానికి చేస్తే దీన్ని వేరే రకంగా మీరు కాంప్లికేట్ చేస్తున్నారు సార్, దయచేసి వాటర్ వదిలిపెట్టండి అని చెప్పినాం. లేదు ఏదైనా మేము ప్రొసీజర్ ప్రకారం వెళ్తాము, మీరు వచ్చేయండి, ట్యాంకర్లు పంపిస్తాం. సరే సార్, గల్లీ 2 ట్యాంకర్లు పంపేయండి, ప్రతి గల్లీకి 2 ట్యాంకర్లు పంపేయండి. సరే మీ మాట మేము కాదనట్లేదు, కానీ ట్యాంకర్ పంపించినాక ఆ ట్యాంకర్ అయిపోయినాక మళ్ళీ 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి ఇంకో ట్యాంకర్ పంపేయండి. సరే మా ఇబ్బంది లేదు, మేము పడతాం అంటే లేదు ఆయనకి నువ్వు నాకు చెప్తావా అని మాట్లాడుతున్నాడు ఆయన. మరి ఎలా ఉంది ఆఫీసర్ల తాలూకా రెస్పాన్స్? వాటర్ లేకపోతే ఏ పని కూడా అవ్వదు. మరి మీరు అసలు చాలా ఇబ్బంది పడుతున్నాం. మురికి వాటర్ వస్తుంది, పిల్లలకు రోగాలు వస్తే ఏంటి పరిస్థితి అండి? ఇప్పుడు వచ్చి నీళ్ళు ఇడవలేదు, నీళ్ళు వచ్చి సోర్స్ లేదు, ఇక్కడ నీళ్ళు లేవు, బాత్రూమ్లు కావాలి, వంట కావాలి, అన్నిటికి కావాలి కదా. అసలు ఎలాగా ఏమంటే రెక్టిఫై చేయాలి కదా. ఇక్కడ కింద వాటర్ పైప్ లైన్లు 8 ఫీట్ల డెప్త్లో ఉన్నాయి. 20 years బ్యాక్ వేశారు పైప్ లైన్లు. అవి పైప్ లైన్ నుంచి వాటర్ రావడానికి చాలా ఇబ్బంది అవుతుందని చిన్న మోటార్లు పెట్టుకున్నారు. మోటార్లు పెట్టుకోకపోతే రాని పరిస్థితి అది. ఆయన అంటాడు మోటార్లు పెట్టుకున్నారు, లాగుతున్నారు అంటాడు. అసలు దీనికి మా సమస్యకి పరిష్కారాన్ని ఆలోచించకుండా మా మీద మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ ఇస్తున్నాడు ఆయన. ఏంటంటే మీరు బిల్డింగ్లు కట్టుకున్నారు, నీళ్ళు తోడుకుంటున్నారు అన్నాడు. ఆయన 4 inch పైప్ లైన్లు ఉన్నాయి. ఇన్ని బిల్డింగ్లకి 4 inch పైప్ లైన్లు ఎలా వెళ్తాయి, వాటర్ ఎలా వస్తుందండి?
6 ఇంచ్ లైన్లు వేయాలి, 8 ఇంచ్ లైన్లు వేయాలి. 12 ఏళ్ళ నుంచి నాకు అనుభవం ఉంది, నేను మేనేజర్ని, నువ్వు నాకు చెప్పకలేదు అంటున్నాడు. 12 ఏళ్ళ నుంచి అనుభవం ఉన్న వ్యక్తి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఉన్నావా? నువ్వు ప్రజా సమస్యలకి పరిష్కారం చెప్పడానికి ఉన్నావా? ప్రజల కోసం పనిచేస్తున్నావా? నువ్వు నీ సొంత లాభానికి పనిచేస్తున్నావా? ఇది తెలియపరచాలి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ క్షమాపణ చెప్పాలి ప్రజలందరికీ. ప్రతిదానికి ఎగరేసుకుంటూ నువ్వు బిల్డింగ్లు కట్టుకున్నావు, నువ్వు నా వాటర్కి మోటార్లు పెడుతున్నావు, అది కాదు. నువ్వు కరెక్ట్గా నువ్వు సరైన వాటర్ ఇస్తే మోటార్లు పెట్టడం మాకు అవసరం లేదు. నువ్వు పుష్కలంగా వాటర్ ఇయ్యి, మేము మోటార్లే పెట్టాం, మాకు మోటార్లు కూడా అవసరం లేదు. ఎవరు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద కక్ష సాధింపుగా చేస్తున్నాడు ఈ అధికారి. ఆయన చెప్పడం ఒకటే చెప్తాడు. సీఎండీకి కూడా కంప్లైంట్ చేశాడు. వాటర్ వర్క్స్ సీఎండీ అశోక్ రెడ్డి గారికి కూడా మేము నిన్న ఫోన్ చేయడం జరిగింది. ఈ సమస్య యుద్ధ ప్రాతిపదికన చేసి ఈ పరిష్కారానికి మీడియా ద్వారాగా మాకు పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నామండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది పరిస్థితి. ఇందులో వీళ్ళకి ఏదైతే డొమెస్టిక్ గా యూజ్ చేసుకోవడానికి వాటర్ ఉందో ఆ వాటర్ లో మొత్తం కూడా డ్రైనేజ్ కలిసిపోయి వస్తుంది. దీంతో వంట చేసుకోవడానికి కావచ్చు, వాష్రూమ్ కి యూజ్ చేసుకోవాలన్నా, స్నానానికైనా, దేనికైనా చాలా ఇబ్బందిగా ఉంటుందంటూ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాల్సిన జలమండలి అధికారులే ప్రజలపైన ఇలా ఆగ్రహంగా బిహేవ్ చేస్తే ఎలా అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికీ ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా పట్టించుకోలేని పరిస్థితి. కాబట్టి ఇకనైనా దీనికి సంబంధించిన జలమండలి అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూపించి ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలంటూ కూడా కాలనీ వాసులు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో అలేఖ్య, HM TV.